పోలీస్ స్టేషన్ పనితీరుపై కస్తూరిబా విద్యార్థులకు దుర్గి ఎస్ఐ ఎల్ సుధీర్ కుమార్ శుక్రవారం స్టేషన్లో అవగాహన కల్పించారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. చట్ట ప్రకారం న్యాయ సంరక్షణ లక్ష్యంగా పోలీస్ స్టేషన్ ప్రజల సమస్యలకు రాజ్యాంగంలో కల్పించిన చట్టాలు, హక్కులు ప్రాథమికంగా అమలు చేయటంలో ప్రభుత్వానికి వారధిగా ఉంటుందన్నారు. పోలీసులంటే రక్షక భటులు మాత్రమే, భక్షక భటులు కాదని ప్రజలు గ్రహించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే భావాన్ని ప్రజల్లో కలిగించాలని కోరారు. విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో ఉన్న సెల్, రికార్డ్ రూమ్, ఎస్ఐ రూమ్, తుపాకీ, అందులోని పార్టీలను గురించి వివరించారు. మహిళలకు ప్రత్యేక చట్టాలున్నాయని, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలు లేదా ప్రమాదాలు జరిగితే 100 లేదా 112 నెంబర్కు ఫోన్ కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుందన్నారు. ఎఫ్ఐఆర్ అంటే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను అధికారికంగా ప్రాథమికంగా నమోదు చేయడమన్నారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, సైబర్ నేరాలు చేసిన వారిని పట్టుకొని చట్టరీత్యా శిక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వొకేషనల్ ఎడ్యుకేషనల్ సర్వశిక్ష అభియాన్ చేపట్టిందని ఉపాధ్యాయులు తెలిపారు. డిసెంబర్ ఎండింగ్కి ఫైలింగ్ రేంజ్ చేసుకెళ్ళి మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. నేను లాస్ట్ ఇయర్ చూస్తే సెలవు ఎలక్షన్ బాంబులు వేసుకున్నా తెలుసా మన దుర్గిలో జనమేశ్వరపాడులో మరి ఊరు వేసుకున్నారు కదా బాంబులు. జనమేశ్వరపురం కాదు, జనమేశ్వరపాడు గురగారు ఇది జనమేశ్వరపురం జనమేశ్వరపాడ. ఇదిగో ఇది బుల్లెట్ ఇప్పుడు తయారు ఒక తుప్పు పెట్టి లోపల బ్లాస్ట్ అయింది. చిన్న తగిలితే ఏమైతే ఉంటుంది కదా, చిన్నది చేతిలోనో లేదా కాళ్ళలో దిగితే ఏం కాదు, దాన్ని బట్టి దెబ్బ తగిలితే ఏం కాదు. అలాగే లివర్ దగ్గర, హార్ట్ దగ్గర తగిలితే వాటికి హోల్ పడిపోయి చనిపోతారు. అర్థమైందా? అట్లా సరే ఓకే. కానీ ఇప్పుడు తీసుకున్నారా? ఇందులో వాడేది బుల్లెట్ 9mm బుల్లెట్. అర్థమైందా? ఈ బుల్లెట్ కాల్చి మొత్తం వెళ్ళదు, ఓన్లీ పైపాటు ఉంది కదా, ఆ పైపాటు పడి ఇదంతా కూడా ఇందులో బయటకు వచ్చేస్తుంది. సరేనా? అట్లాగే మీ స్టేట్ ఎస్ఎల్ఆర్ ఉంది. ఎస్ఎల్ఆర్ వచ్చేపాటికి మేము ట్రైనింగ్లో వాడాం, డ్రైవర్స్ ట్రైనింగ్లో వాడాం. అది 14 కేజీలు వేస్తారు కదా, అది వేసుకొని రెడీ పోతుంది. బుధవారం వేసుకొని అవసరాలు ఉంది, 10 కేజీలు అవసరాలు ఇస్తారు. 5 కేజీలు మోసుకొని తిరగాలి. భోజనం ఏమవుతుందా? బాగా అప్పుడు ఫిక్స్ అయ్యారా సార్ ఎస్ఐ కావాలని? అప్పుడు ఫిక్స్ అయ్యారు ఎస్ఐ కావాలని? కష్టంగా ఉంది.